ఈ ఎమ్మెల్యే సంజయ్కు క్లీన్ చీట్ అట. అనర్హత పిటిషన్ కొట్టివేసిన స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ అట. ఆయన పార్టీ మారడంపై ఆధారాలు లేవని స్పష్టీకరణట. ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై విచారణ 19కి వాయిదా. ఇప్పటి వరకు 8 మంది ఎమ్మెల్యేలకు రిలీఫ్ అట. ఇప్పుడు ఈయన పార్టీ మారలేదు అంటారు కదా. ఇప్పుడు సంజయ్ ఇప్పుడు నిన్న ఒక క్లారిటీ ఇచ్చింది ఈయన. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచిన ఈనాటి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేనే జగిత్యాల అభివృద్ధి కోసం ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా, జగిత్యాల అభివృద్ధి కోసం కలిసి పనిచేస్తున్నా. ఎందుకంటే నేను పర్టికులర్ అయితే ఆయన పోలేదు కాబట్టి పోయి నేను కలవడానికి పోతే తెల్లవారే ముఖ్యమంత్రి గారు కలిసిన తెల్లవారే ఎలాంటి అథెంటిసిటీ లేని ఆధారాలు లేని మీడియా ప్రచారంతో నేను ఇవ్వలేదు స్టేట్మెంట్, ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు, నాతో మాత్రం ఇవ్వలేదు. కలిసి పని చేస్తామని చెప్పి పోయి నేను చాలా కప్తే వాడు నాకు పండుగ కప్తే నేను కాంగ్రెస్ లో చేరిట్టని చెప్పి బీఆర్ఎస్ నాయకులు వచ్చి నా హాస్పిటల్ మీద రచ్చ చేసి నా దృష్టి బొమ్మ తలబెట్టారు. నాకు ఒక అవకాశం కూడా ఇవ్వలేదు, ఎవరికి ఇవ్వడానికి నాకు ఒక నోటీస్ ఇవ్వలేదు. మన కవిత మాట్లాడుతుంది కదా, నేను ముఖ్యమంత్రి గారిని కలవగానే అది చాలా వస్తే నాకు పండుగ కప్పగానే తెల్లవారమైన నా ఇంటి మీద దాడి, తహసీల్ చౌరస్తాల దాడి మీరందరూ కూడా చూసింది. అదే రోజు నా మీద అఫిడవిట్ వేసి డిస్క్వాలిఫై చేయమని చెప్పి స్పీకర్ దగ్గర పిటిషన్ వేసాం. అయినా కానీ ఆ రోజు నుంచి మార్చి వరకు అది వాళ్ళిచ్చి వాళ్ళు ఆపేంత వరకు బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీకి నెలకు 5,000 రూపాయలు మా జీతం నుంచి కట్ అయితే నేను ఎన్నడూ ఆబ్జెక్షన్ చేయలే. నేను బీఆర్ఎస్ లెజిస్లేటర్ పార్టీ సభ్యుల్ని నేను ఆబ్జెక్షన్ చేయలే. నేను అంటున్నారు అఫిడవిట్ ఇచ్చి వాస్తవమే, అఫిడవిటే కాదు నెలకు 5,000 కట్టిన బై. సో ఇప్పుడు ఆయన ఏం చెప్తా ఉన్నాడు, నేను పార్టీ మారలేదు, నేనేదో కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేయడానికి పోయినా, సో అప్పుడు కండువా కప్పిర్రు, ఇక తెల్లారితే నా మీద దాడి చేసారు బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నాడు. ఇప్పుడు ఇక్కడ స్పీకర్కి ఆధారాలు లేవంటారు కదా. ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇక స్పీకర్కి నిజంగా ఆధారాలు లేవని ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు వెనకాల అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న వ్యక్తి, వెనకాల ఆయన బ్యానర్ ఉంది, పక్కన కాంగ్రెస్ కండువాలు కప్పుకుని, మరి ఈయన బీఆర్ఎస్ కండువా కప్పుకుని పెట్టాల్సిందిగా ప్రెస్ మీట్. బీఆర్ఎస్ కండువా కప్పుకుని పెట్టుంటే ఇంకా బాగుండేది, నమ్మడానికి ఇంకా బాగుండే. వెనకాల కాంగ్రెస్ మినిస్టర్ నెంబర్ ఫోటో ఉంది, మొత్తం చుట్టూరు కాంగ్రెస్ నేతలు ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెట్టిన ప్రెస్ మీటే కదా అది. మరి అట్లాంటప్పుడు మీరు బీఆర్ఎస్ కండువా కప్పుకుని పెట్టాల్సింది ప్రెస్ మీట్, ఇంకా బాగుండేది. ఎవరికి చెప్తా ఉన్నారు ఈ డ్రామాలన్నీ? మరి ఈ వీడియో వెనకున్నది ఎవరు? మరి ఎట్లా బీఆర్ఎస్లో ఉన్నట్టు అవుతుంది? మీరు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో మీరు ప్రెస్ మీట్ పెట్టిర్రు, కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో పెట్టి నేను బీఆర్ఎస్లో ఉన్నా అంటున్నారు. మరి బీఆర్ఎస్ కండువా కప్పుకుని పెట్టాల్సింది కదా ప్రెస్ మీట్. ఇప్పుడు స్పీకర్కైనా కానీ అసలు ఎందుకు ఈయన ఇప్పుడు నలిగిపోతున్నట్టుగానే కనపడుతోంది. స్పీకర్ కూడా ఏం చేయలేని పొజిషన్లో ఉన్నాడు, ఆయన కూడా ఏం చేయలేని సిచ్యువేషన్లో కనపడతా ఉంది. ఆయన నిజంగా చాలా జెన్యూన్ అనుకున్నారు. నిజంగా ఆయన తీర్పు మీద నిజంగా అందరికీ నమ్మకం ఉండే ఈ రోజు వరకు కూడా. మన 7 ఎమ్మెల్యేలు ఇచ్చిన తీర్పు కావచ్చు, ఈరోజు సంజయ్ విషయంలో ఇచ్చిన తీర్పు కావచ్చు. ఇప్పుడు ఇదంతా కాంగ్రెస్ ఫ్లెక్స్లే కదా బ్యాక్ సైడ్ ఉన్నది మొత్తం. మరి అవన్నీ తీసేసేయండి, బీఆర్ఎస్ ఫ్లెక్స్లు పెట్టండి మరి వెనక. ఇప్పుడు మీ పక్కన కూర్చున్న వాళ్ళందరికీ బీఆర్ఎస్ కండువాలు కప్పండి, అప్పుడు ప్రెస్ మీట్ పెట్టండి మీరు. మరి ఇవన్నీ ఆధారాలు ఎందుకు స్పీకర్కి కనపడట్లేదు? ఇవన్నీ ఆధారాలు కావా? ఇవి ఆధారాలే కావా? ఇప్పుడు ఈ వీడియోలు కావచ్చు, వీళ్ళు పెట్టే దీని కావచ్చు, ఈ సిచ్యువేషన్ చూస్తే మనకే అర్థమవుతుంది కదా అని కాంగ్రెస్లో ఉన్నాడని. ఎవరిని పిచ్చోళ్ళు చేసే ప్రయత్నం ఇదంతా. ఇప్పుడు స్పీకర్కి ఎందుకు కనపడట్లే అంటున్నా. ఇప్పుడు స్పీకర్కి ఇప్పుడు అంత క్లియర్గా మనకే అర్థమవుతుంది అది కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో మాట్లాడుతుండని, అది కాంగ్రెస్కి సంబంధించిందని చాలా క్లియర్గా అర్థమవుతుంది. మరి ఇంకా ఏ విధంగా ఇప్పుడు స్పీకర్కి ఎందుకు కనపడట్లేదు అదంతా? పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ క్లీన్ చీట్ ఇచ్చారు. సంజయ్ స్టేట్మెంట్ ఆధారంగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్టు ప్రకటించారు. మాట్లాడుతూ తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, అభివృద్ధి కోసం కాంగ్రెస్తో కలిసి పనిచేస్తున్నట్టు మీడియాకు వివరించారు.
ఇదిలా ఉండగా స్టేషన్ కాన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అనర్హత పిటిషన్ను ఈ నెల 19కి స్పీకర్ వాయిదా వేసిరాడు. ఇక వేసుకుంటూ పోండి, ఇక మీ ఇష్టం, వాయిదాలు వేసుకోండి, దాన్ని డైలీ సీరియల్ చేసుకోండి. జనాలు చూసేటోళ్ళు పిచ్చోళ్ళు, ఓట్లు వేసిన వాళ్ళు పిచ్చోళ్ళు. ఇక ఇవన్నీ కూడా స్పీకర్కి కనపడవు. ఇప్పుడు ఆయన కాంగ్రెస్ ఫ్లెక్సీలు వెనక పెట్టుకుని, కాంగ్రెస్ కండువాలు పక్కన పెట్టుకుని అంత ఓపెన్గానే బీఆర్ఎస్లో ఉన్నా అని చెప్తా ఉన్నాడు ఇక ఆయన. ఇప్పుడు వీళ్ళందరికీ ఏమో కానీ కడియం శ్రీహరి, దానం నాగేందర్ మాత్రం ఇక అది కష్టమే కాదు. వాళ్ళు ఓపెన్గానే వాళ్ళ మీద అనర్థ వేటు పడాల్సిందే. ట్రాన్స్పరెన్సీగా గనక విచారణ జరిగితే ఖచ్చితంగా వాళ్ళిద్దరు మాత్రం తప్పించుకునే పరిస్థితి కాదు. వీళ్ళంతా కూడా డ్రామాలు ఆడే పరిస్థితి. ఆ విషయం స్పీకర్కి కూడా తెలుసు. ఇక ఆయన చేసేది ఏం లేదు. ఇక ఆయన కూడా ఒక పార్టీకి కొమ్ము కాసే ప్రయత్నం జరుగుతూ ఉంది ఈరోజు. ఇప్పుడు దాన్ని ఒక పార్టీ వ్యక్తిగానో లేకపోతే ఇంకొకటో కాదు. స్పీకర్ అనేటోడు న్యూట్రల్గా పనిచేయాలి. రెండు పార్టీ నాయకుల్ని సమన్వయం చేసుకోగలగాలి. ఇప్పుడు ఆయన తీర్పు చూస్తుంటే వన్ సైడెడ్గా కాంగ్రెస్కి సపోర్ట్గా ఇస్తున్నట్టుగా కనపడతా ఉంది. ఇప్పుడు ఇన్ని ఆధారాలు ఉన్నా కూడా లేదు వాళ్ళు జాయిన్ అవ్వలే, ఆధారాలే లేవంటాడు ఆయన. ఇప్పుడు ఆధారాలు లేకుండా మరి ఎట్లా? ఇప్పుడు కడియం శ్రీహరి విషయంలో కూడా ఆధారాలు లేవంటారా? దానం నాగేంద్ర అంశంలో కూడా ఆధారాలు లేవంటారా?